ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరోసారి భారీ భూకంపం, భయంతో పరుగు తీసిన ప్రజలు. అసలు ఏం జరిగింది ఏంటి? వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు తెల్లవారుజామున 2 చోట్ల తీవ్ర భూకంపాలు అయితే సంభవించాయి. ఉత్తర దక్షిణ ప్రాంతాలను వణికించాయి. ఇప్పటి వరకు అయితే గనక ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఇంకా నమోదు కాలేదు. కొన్ని చోట్ల పాక్షికంగా భవనాలు అయితే దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. భూకంపం దాటికి స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపాలు ఇంకా నమోదు కావడంతో ఇళ్లలోకి వెళ్ళడానికే భయపడుతున్నారు. అసలు ఎక్కడెక్కడ భూకంపాలు సంభవించాయని చూస్తే అండమాన్ నికోబార్ దీవుల్లోనూ అలాగే జమ్మూ కాశ్మీర్లో సంభవించిన ఈ 2 భూకంపాల తీవ్రత కూడా రెక్టర్ స్కేల్పై 4.6గా నమోదైంది. మొదటి భూకంపం అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 3:31 సంభవించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించింది. 9.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం అలాగే 92.78 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. అలాగే దీని తర్వాత మరోసారి తెల్లవారుజామున 5:35 ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో అదే 4.6 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఈ జిల్లాలోని పట్టణ్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపాలు నమోదయ్యాయి. వీటి తీవ్రత స్పష్టంగా కనిపించిందంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు దేశ అత్యధిక ప్రమాదకర భూకంప జోన్ 5 పరిధిలో ఉన్నాయి. ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులకు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలుగా పరిగణిస్తారు. అండమాన్లో సంభవించింది హాలో ఎర్త్క్వేక్, అంటే లోతు తక్కువగా ఉండేదని అర్థం. ఈ తరహా తక్కువ లోతు భూకంపాలు వాటి తరంగాలు ఉపరితలంపైకి అతి వేగంగా చేరుకుంటాయి, బలమైన ప్రకంపాలకు దారితీస్తాయి. అందుకే వీటిని అత్యంత ప్రమాదకరమైనగా కూడా భావిస్తారు.